శ్రీమాత్రే నమ. నమస్కారం. శరణమయ్యప్ప. సద్గురు జ్యోతిషాలయం డిసెంబర్ నెల గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని ఈ నెల జాతక పరిశీలన అనేది చెప్తున్నాం 12 రాసులకి. ప్రతి ఒక్కరికి జాతకం అంటే కూడాను నాకు ఎలా ఉంటుంది, ఆరోగ్యం ఎలా ఉంటుంది, వ్యాపారం ఎలా ఉంటుంది, ఉద్యోగం ఎలా ఉంటుంది, నా జీవితం ఎలా ఉంటుంది, నా రాజకీయం ఎలా ఉంటుంది, ఇలాంటి ఒక తాపత్రయంతోనే మనం పరిగెడుతున్నాం. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి, జాతకం అనేది, జ్యోతిష్యం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగే కానీ జ్యోతిష్యం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్ముకోండి చక్కగా. దాంతోపాటు మీ ప్రయాణంలో మీ ఒడిదుడుగులకి కాస్త జాతకాన్ని గుర్తుపెట్టుకోండి చాలు, కానీ జాతకాన్ని జీవితంగా భావించకండి. శరణమయ్యప్ప. ఈ జాతకం దయచేసి అడిగేవాళ్ళు వాట్సాప్లో మాత్రమే మెసేజ్ పెట్టండి. అవకాశం ఉన్నప్పుడు రిప్లై ఇవ్వడం జరుగుతుంది, కానీ కాల్స్ చేయకండి. వాట్సాప్ చేసి మా ఆఫీస్ నుంచి మీకు కాల్ వస్తుంది. మీరు మీ జ్యోతిష్యం తెలుసుకోవడానికి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయాలి. శరణమయ్యప్ప. జ్యోతిశాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 2వ రాశి అయినటువంటి వృషభ రాశి మిత్రులారా, మీరు కృతికా నక్షత్రం 2, 3, 4 పాదములు, రోహిణీ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలకు జన్మించిన మీరు వృషభ రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, శని 10వ ఇంట్లో, బృహస్పతి 1వ ఇంట్లో, రాహు 11వ ఇంట్లో, 5వ ఇంట్లో కేతువు, శుక్రుడు వరుసగా 9 మరియు 10 గ్రహాలుగా ఉంటాడు. కుజుడు 7 డిసెంబర్ నుండి ఫిబ్రవరి 24 వరకు తిరోగమనంలో ఉంటాడు. డిసెంబర్ 15, 24 తర్వాత సూర్యుడు 8వ ఇంట్లో ఉంటాడు. ఈ నెల మీరు దూర ప్రాంతాలకి ప్రయాణం చేసే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఆర్థిక విషయాల్లో కాస్త క్లిష్ట పరిస్థితి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. కొత్త పెట్టుబడులు వంటి పెద్ద నిర్ణయాలు తీసుకోవద్దు. మాస ద్వితీయం ఆర్థిక పరిస్థితి మెరుగుపడి దీర్ఘకాలిక రుణాలు, అప్పులు తీర్చే అవకాశాలు ఉన్నాయి. చిట్ ఫండ్స్, బ్యాంక్ ఇవన్నీ తొలగుతాయి. మీరు గవర్నమెంట్ నుంచి ఏమైనా లైసెన్స్కి అప్లై చేసి ఉంటే అవన్నీ కూడా వస్తుంది. వృత్తి వ్యాపారంలో కొన్ని ముఖ్యమైనటువంటి సమస్యలను పరిష్కరించుకుంటారు. పార్ట్నర్షిప్ గొడవలు ఏమైనా ఉంటే కూడా తొలగిపోతాయి. ప్రభుత్వంలో ఆశించిన పర్మిషన్స్ అని కూడా కొత్త వ్యాపారాలకి ఉపయోగపడుతుంది. ఉద్యోగంలో ప్రాధాన్యత పెరుగుతుంది, మీ ఇంపార్టెన్స్ పెరుగుతుంది. నిరుద్యోగులకి అవకాశాలు చాలా వస్తున్నాయి. ఇల్లు, ల్యాండ్, బిల్డింగ్స్ కొనుక్కోవడము, లేదా ఉన్న ఇంటిని వాస్తుపరంగా రిపేర్ చేసుకోవడం జరుగుతుంది. మరమ్మతులు, ఆకస్మికంగా పెద్ద పెద్ద ఖర్చులు వస్తుంటాయి. జీవిత భాగస్వామితో వివాదాలు, కాస్త జాగ్రత్త ఉండాలి. మీ వైవాహిక జీవితంలో కొంచెం మిశ్రమంగా ఉంటుంది. భార్య భర్తల మధ్య అన్యోన్యత తగ్గుతుంది. కొందరికి సంతానం కలిగే అవకాశాలు బాగా ఉన్నాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. రాజకీయ నాయకులకి పార్టీ ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. విదేశాలకి ఉద్యోగరీత్యా ఉన్నవాళ్ళు లేదా వీసా కోసం చేస్తున్న వాళ్ళకి ఇది మంచి సమయం చెప్పచ్చు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొనే అవకాశాలు బాగున్నాయి. వ్యవసాయదారులు బాగా ఉంటారు. మీడియా, ఐటీ రంగం వారికి ఇదొక మంచి అవకాశం చెప్పచ్చు. ఈ తొడ భాగంలో ఆరోగ్యపరంగా, తొడ భాగంలో, మోకాలు భాగంలో కాస్త నొప్పులు వచ్చే అవకాశం లేదా శస్త్రచికిత్స కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలర్జీకి గురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. అదృష్టకరమైనటువంటి రోజులు అని చెప్తే డిసెంబర్ 6, 8, 11 ఇవన్నీ మీకు కలిసి వస్తుంది. చంద్రాష్టమం డిసెంబర్ 2 తెల్లవారుజాము నుండి 4వ తారీఖున సాయంత్రం వరకు ఉంటుంది. ఈ 2.5 రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి. అదృష్ట సంఖ్య 1, 7, 9 బాగుంటుంది. పూజించాల్సినటువంటి దైవం ఈ నెల సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మంగళవారంలో చేయండి. సుబ్రహ్మణ్య స్వామికి పాలాభిషేకం చేయండి. సుబ్రహ్మణ్య భుజంగం చెప్పండి. ఇంకా అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను ధరించండి. ఆరోగ్యపరంగా, ఐశ్వర్యపరంగా ఉంటారు. మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ ఇష్టదైవం కులదైవ దేవాలయంలో సాయంత్రకాలంలో దీపం వెలిగించండి నువ్వుల నూనెతో. ఇంకనూ ఆయురారోగ్య, ఐశ్వర్య, భోగభాగ్యాలతో ఉండాలని ప్రార్థిస్తున్నాను. మీ యొక్క వ్యక్తిగత జాతకానికి కింద కనబడుతున్న నంబర్కి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. విజయవస్తు. ఈ యొక్క ద్వాదశ రాశి ఫలితాలన్నీ పొందినటువంటి మన ఛానల్ ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు. మీరు మా ప్రోగ్రామ్స్ అన్ని చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, ఎవరికి షేర్ చేయట్లేదు. మీకు ఇక్కడ పెట్టుకొని గురుగారు బాగా చెప్పారని అనిపించిందంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక 10 మందికి షేర్ చేయండి. వందే మాత్రం, వందే మాత్రం, వందే మాత్రం. తిరుపతికి వచ్చినప్పుడు మన అయ్యప్ప స్వామి వారి 18 అవతారాల దేవాలయం బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు నిర్మించారు. మీకోసం అక్కడ మేము ప్రార్థన చేస్తూ ఉంటాం. మన దేవాలయం ఇప్పుడు నిత్య అన్నదానం అక్కడ జరుగుతుంది. తిరుపతికి వచ్చినప్పుడు అవకాశం వల్ల మన దేవాలయం వచ్చి భిక్ష స్వామివారి ప్రసాదం తీసుకోండి. శరణమయ్యప్ప, శరణమయ్యప్ప, శరణమయ్యప్ప.